కాసేపు ఉండి తీసుకురావాల్సిందిరా. వాళ్ళు వచ్చేటప్పటికి ఏ టైం అవుతుందో చెప్పలేమని ఇంటి ఓనర్ చెప్పాడమ్మా, అందుకనే వచ్చేసాను. వీళ్ళందరూ పెద్ద డ్రామా ఆర్టిస్టులు. అయ్యో, నా కొడుక్కి జ్వరమా? నేను అర్జెంట్గా నా కొడుకుని చూడాలి. ఏంటి సూర్య గారు ఇలా వచ్చారు? ఎవరి బాబు? మా పక్కింటి వాళ్ళ బాబండి. సడన్ గా జ్వరం వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో లేకపోతే నేనే హాస్పిటల్కి తీసుకొచ్చాను. అయ్యయ్యో, ఏది ఇవ్వండి చూస్తాను. హలో అనుష గారు. హలో రావు గారు. సార్, ఈయన సూర్యనారాయణ గారు, నాకు బాగా కావలసిన వ్యక్తి. బాబుకి జ్వరంగా ఉందంట, ఒకసారి మీరు చూస్తారా? ష్యూర్. సూర్య గారు, ఈ డాక్టర్ పిల్లల స్పెషలిస్ట్. బాబుని ఈయన చూసుకుంటారు. చాలా థ్యాంక్స్ అనుష గారు. మేడం, రూమ్ నెంబర్ 302లో పేషెంట్ ని చెక్ చేయాలి. త్వరగా రండి మేడం. ఓకే, ఉంటాను సూర్య గారు. నాకు అర్జెంటుగా వేరే కేసు ఒకటి ఉంది. అలాగేనండి, రండి. మీరు బాబుని నాకిచ్చి బయట వెయిట్ చేయండి. అలాగేనండి. నర్స్, థర్మోమీటర్ తీసుకురా. సూర్యనారాయణ గారు హాస్పిటల్లోకి బాబుతో వస్తుంటే ఒకవేళ అలేఖ్య బిడ్డ సూర్యనారాయణ గారి దగ్గరే ఉన్నాడేమోనని చాలా సంతోషించాను. వాడెంత అందంగా ఉండేవాడు. వాడి వీపు మీదున్న పుట్టుమచ్చని అస్సలు మర్చిపోలేను.
తగులుతుంది. అయ్యయ్యో, నా సెటస్కోప్ ఇంతకు ముందు రూమ్లోనే మర్చిపోయాను. బాబుకి ఎలా ఉందో, నా బాబుకి ఎలా ఉందో. డాక్టర్, బాబుకి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? మీరు వీడు నాకు బాగా కావలసిన వాడు. వీడంటే నాకు చాలా ఇష్టం. వీడికి జ్వరం అని తెలిసి తట్టుకోలేకొచ్చాను. భయపడవలసిన అవసరం లేదు మేడం, చిన్నపిల్లాడు కదా, వైరల్ ఫీవర్. డాక్టర్, బాబుని ఎత్తుకోవచ్చా? ష్యూర్. ఓ కళ్ళైన సరిపోవురా.
రాత్రి వాడికేదో తేడా చేసింది, కానీ జ్వరం అని అర్థం చేసుకోలేకపోయాను. మనం ఆస్ట్రేలియా వెళ్ళేదాకా పిల్లోడి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పైగా ఈ వేసవి కాలంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మ్మ్. ఇదిగో సూర్య గారు. సారీ సూర్య గారు, లేట్ అయింది. ఇట్స్ ఓకే అండి. బాబు ఎక్కడా? లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. సూర్య గారు, బాబు ఓకే కదా? వస్తారా నాన్న? వెయిట్ చేయమని చెప్పారు కదా, వెయిట్ చేద్దామా? పదండి ఒకసారి వెళ్ళి చూద్దాం. పదండి చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ. బాబు జాగ్రత్త. అలాగే మేడం. డాక్టర్ గారు, వీళ్ళే బాబు పేరెంట్స్. ఐస్. నమస్తే డాక్టర్. ఇప్పుడు బాబుకి ఎలా ఉంది డాక్టర్? ఏదో చిన్న ప్రాబ్లం, భయపడనక్కర్లేదు. అయితే బాబుని తీసుకెళ్ళచ్చా డాక్టర్? తీసుకెళ్ళొచ్చు. మందులు రాసిస్తాను, వాడండి. అలాగే డాక్టర్. రండి. ఓకే. ఈ మెడిసిన్స్ రెగ్యులర్ గా వాడండి. ఓకే డాక్టర్. ఎలా వాడాలో నర్స్ చెప్తారు. సరే డాక్టర్. చెప్పిన టైంకి రాకుండా చాలా లేటుగా వచ్చావే?
నాకేంటో నీలంబరి పున్నమికి అమావాస్యకి నేను ఇలాగే టార్చర్ పెట్టాలని నేనేదో చెయ్యాలని అనిపిస్తుంది. చూడు నీలంబరి, నీకు ఆల్రెడీ ముందే చెప్పాను, నీ చేతిలో అలేఖ్యైనా చావాలి, అలేఖ్య చేతిలో నువ్వైనా చావాలి. అంతేగాని నీకు నువ్వుగా చావకూడదు, నేను నిన్ను చంపకూడదు. ఈ నీలాంబరి ఎవ్వరికీ బానిస కాదురా. నీలాంబరికి ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్కి ఒక కలేజా ఉంది. ఆ అలేఖ్యను చంపితే నీకెంత ప్రయోజనం ఉందో నీకంటే నాకెక్కువ తెలుసురా.
నాతో ఆడుకోవాలని చూస్తావురా? ఇప్పుడు నాకంటూ ఎవరూ లేరు. నేను డైరెక్ట్ గా యూటీకే కంపెనీతో డీల్ పెట్టుకుంటాను. దాంతో మొత్తం డబ్బు నాకే వస్తుంది. ఆల్రెడీ నీకు తెలియకుండా వాళ్లతో చేతులు కలిపాను. నేను లేపేసుకోమని చెప్పారు. ఈ నీలాంబర్ అంటే ఒక నమ్మక ద్రోహి. ఈ నీలాంబర్ అంటే తడిగుడ్డలతో గొంతులు కోసే ఒక రాక్షసి. ఈ నీలాంబర్ అంటే వెన్నుపోటుకే పోటీ పడే ఒక రక్కసి. ఈ నీలాంబర్కి దయా దాక్షిణ్యాలు లేవు లేవు. అలాంటి నన్ను నువ్వు బెదిరిస్తావా? నన్ను టార్చర్ పెడతావా? రేయ్! 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 నువ్వింకా చావలేదా? నువ్వింకా చావలేదా? నీలాంబరి, ప్లీజ్ నీలాంబరి, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు. నన్ను కాపాడు నీలాంబరి, నన్ను కాపాడు. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు నీలాంబరి, నన్ను కాపాడు. రేయ్ రేయ్! నిన్ను హాస్పిటల్కి కాదురా, పొయ్యిలో కడిగి పంపిస్తా. నేనేమి చేయను, కానీ మృత్యువే నిన్ను ముద్దాడి ముద్దాడి తన కౌకిల్లో కలిపేసుకుని చంపేస్తుంది. ఏరా, అలేఖ్య చేతిలో నేనైనా చావాలి, లేదా నా చేతిలో అలేఖ్యైనా చావాలి అని నువ్వు నాకు కండిషన్స్ పెడతావా? ఇప్పుడు నువ్వు నా చేతిలో చావరా?
ఇంత కిక్కివ్వదు. ఎన్ని సిగరెట్లు తాగినా ఇంత కిక్కు రాదు. ఒరేయ్, అలేఖ్య కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ అందరికీ కనిపిస్తూ అందరినీ పరిచయం చేసుకొని నీ పరపతిని పెంచుకొని నాకు బాస్ అయ్యావు. కానీ నా విషయంలో హద్దులు దాటావు. ఈ నీలాంబరిని ఎవరైనా విసిగించినా, ఎవరి మీదైనా ఈ నీలాంబరికి విరక్తి కలిగినా వాళ్ళని ఇలాగే బూడిద చేస్తుంది. బూడిద చేస్తుంది. ఏంటి మురుగన్, నీ ఫేస్ ఎలా ఉంది? సార్ இந்த மேட்டர் உங்களுக்கு எப்படி చెప్పాలో అర్థం కావడం లేదు సార్. ఏం పర్వాలేదు, చెప్పు. అది ఈ ఠాగూర్ దగ్గర ఏమీ దాయకుండా మొత్తం చెప్పు. సార్, అన్నపూర్ణ మేడం గారి దగ్గర నుంచి ఫోన్ వందాచే సార్. మేడం గారిని ఆ ప్రేమదాస్ మనుషులు కిడ్నాప్ பண்ணிருக்காங்க సార్. ఇంకా ఏదో చెప్పబోతుంటే మేడం గారి ఫోను కట్ అయ్యే సార్. బహుశా ఆ ప్రేమదాస్ మనుషులు మేడం గారు మాట్లాడేటప్పుడు ఫోన్ని లాగేసుకున్నట్టున్నారు సార్. మేము ఇన్నాళ్ళు మేడం గారు ఇండియాకి వెళ్ళిపోయారనుకున్నాం సార్. కానీ ఆ ప్రేమదాస్ మనుషులు మేడం గారిని కిడ్నాప్ பண்ணிட்டாరని ఇనికిదా తెలియదు సార్. రివర్ వ్యాలీ రోడ్ లో ఉండిన ప్రేమదాస బిల్డింగ్ లా మేడం గారిని దాస్తురాని అనుమానం వేస్తూ ఉండేది సార్. అన్నపూర్ణాదేవి గారిని దాచింది రివర్ వ్యాలీ రోడ్లో ఉన్న బిల్డింగ్లో కాదు, న్యూటన్ దగ్గరున్న ఎస్టీకే బిల్డింగ్లో. அப்போ
ఇంద నైటే పోయి అటాక్ చేసి మేడం గారిని విడిపిస్తాము సార్. అన్నపూర్ణాదేవిని కిడ్నాప్ చేసింది ప్రేమ్ దాస్ కాదు. మరి యారు సార్? నేనే. నీంగ్లే సార్? అవును, నేనే. కానీ ఆవిడ దృష్టిలో ప్రేమ్ దాస్ కిడ్నాప్ చేసినట్టు సృష్టించాను. ప్రేమ్ దాసే కిడ్నాప్ చేశాడని నమ్మేటట్టు చేశాను. ఏంట్రా అలా చూస్తున్నారు? మీకు కూడా తెలియకుండా చేయించానంటే నా ప్లాన్ ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఆ అన్నపూర్ణాదేవి గారు నా కోసం నన్ను పెళ్లి చేసుకోలేదు, ఆ అలేఖ్య కోసం పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆవిడ దృష్టిలో భర్తగా నాకెంత గౌరవం ఇస్తుందో, ఎంత ప్రేమ చూపిస్తుందో తెలియదు గాని కూతురుగా అలేఖ్య అంటే అన్నపూర్ణాదేవికి పంచ ప్రాణాలు. తన కోసం ఏమైనా చేస్తుంది. కానీ అలేఖ్యనిప్పుడు నా కూతురు స్థానంలోంచి నా మనసులో తుడిచేశాను. ఆవిడ మాత్రం అలేఖ్యనంత తేలిగ్గా మర్చిపోలేదు. వెంటనే ఇండియా వెళ్లే అలేఖ్యకు మొత్తం చెబుతుంది, లేకపోతే ఫోన్ చేసైనా చెబుతుంది. నా వ్యూహాలు, నా ప్లాన్స్ అలేఖ్యకేమీ తెలియకూడదు. కానీ నా టార్చర్ మాత్రం ఎప్పుడూ అలేఖ్యకు తెలియాలి. అందుకే అన్నపూర్ణాదేవిని కిడ్నాప్ చేయడం తప్ప మరో మార్గం లేదు. అన్నపూర్ణాదేవిని ఏం చెయ్యాలనేది నేను తరువాత డిసైడ్ చేస్తాను. అందుకే మన వాళ్ళని ప్రేమ్ దాస్ మనుషులుగా పంపించి ఆవిడ్ని కిడ్నాప్ చేయించాను. సారీ సార్, ఇన్ని దినాలు మాకు తెలియక అలా చెప్తాం సార్. ఇట్స్ ఓకే. రామన్, నువ్వు అక్కడికి వెళ్ళి మన వాళ్ళకి చెప్పు, ఆవిడను నేను కిడ్నాప్ చేయించిన చోటు గృహ నిర్బంధం లాంటిది, హౌస్ అరెస్ట్. ఆవిడ ఇంట్లో ఎలా ఉంటుందో అక్కడ కూడా అలాగే ఉంటుంది. ఆవిడకి ఏ లోటు రానివ్వకూడదు. అలాగే సార్. మురుగన్ సారు, నువ్వేం చేయాలో తెలుసా? ఇండియాలో ఉన్న మన వాళ్లకు ఫోన్ చేయి. అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ అలేఖ్య మొగుడు సూర్యనారాయణ మీద అటాక్ చేయమని చెప్పు. ఆ అటాక్ ఎందుకు, ఏమిటి అని అడగొద్దని చెప్పు. ఆ సూర్యనారాయణ మీద అటాక్ ఎలా ఉండాలంటే
బాగున్నారా? బాగున్నాను, రండి. సంధ్య, ఆంటీ బాగున్నారా? బాగున్నాను. హాయ్ ఆంటీ, హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మా ఇంటికి మీరు వస్తారని కల్లో కూడా ఊహించలేదాంటీ. చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఆంటీ. ఏయ్ ధనుష్, నన్ను కూడా దీవించండి ఆంటీ. గాడ్ బ్లెస్ యూ. ఇంతకీ ఆ కరెంటు పోల్ ఎక్కడా? ఎక్కడా ఆ కరెంటు పోల్ ఎక్కడా? ఎవరు నన్ను కరెంటు పోలని పిలిచేది? నన్నలా ఒరే కరెంటు పోలు అని పిలిచే హక్కు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక్క విజయనగరం ఆంటీకి మాత్రమే ఉంది. వేరే ఇంకెవరైనా అలా పిలిస్తే నేను ఊరుకోను. నేను వస్తున్నాను, ఆగండి. ఆంటీ మీరా? ఒరే సూర్యనారాయణ, నేను తప్ప నిన్ను కరెంటు పోలని ఇంకెవరు పిలుస్తారా? మరేమో నువ్వు కరెంటు స్తంభంలాగా పొడుగ్గా ఉంటావు. అందుకే నేను నిన్ను ముద్దుగా అలా పిలుచుకుంటాను. అరే ఒరే సూర్య, నువ్వు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నావు, ఏం మారలేదు.